నమస్తే K24 న్యూస్. తవనంపల్లి మండల కేంద్రంలో ప్రజా దర్బార్ కార్యక్రమం ఘనంగా నిర్వహించబడింది. పూతలపట్టు నియోజకవర్గ ఎమ్మెల్యే డాక్టర్ కల్కిరి మురళీమోహన్ ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ప్రజల సమస్యలను తక్షణ పరిష్కార దిశగా ఈ ప్రజా దర్బార్ ఏర్పాటు చేసినట్లు ఎమ్మెల్యే తెలిపారు. మండలంలోని వివిధ గ్రామాల నుండి వచ్చిన వినతి పత్రాలను స్వీకరించి సంబంధిత అధికారుల సమక్షంలోనే చర్చించారు. ఎంఆర్ఓ, ఎంపీడీఓతో పాటు ఇతర అధికారులకు సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. అనంతరం ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ల కోసం విడుదల చేసిన ఆహ్వాన పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఈ వారంలో పని అయినట్లయితే అయింది, కానట్లయితే ఎన్ని రోజులు అవుతుంది, లేదు ఇది కాదు అన్నటువంటి వివరాలతో నాకు వారం గ్రీవెన్స్కి సంబంధించినటువంటి రిపోర్ట్ ఇవ్వాలని మీ అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాను. ఎందుకంటే మంచి సంప్రదాయాన్ని మనం చూసుకోవాలి. ఒక మోస పద్ధతిలో మన వాళ్ళు అర్జీ ఇచ్చారు, వాళ్ళ పాపం మనం కొని మన పాపం మనం తీసుకున్నామని ఉద్దేశం వాళ్ళు ఇచ్చిన దగ్గర మనం చూసిన దగ్గర అంటే నారా చంద్రబాబు నాయుడు గారి ఆశయం లేదు, నారా చంద్రబాబు నాయుడు గారి ఆలోచన లేదు. మన ఆలోచన బృహత్తమైంది. మా ఆఫీస్కి మామూలుగా మన సాంప్రదాయాలు మన గడపలోకి వచ్చి సాయం అడిగితే చేయాలని మన సాంప్రదాయం. అట్లాగే మన ఆఫీస్కి వచ్చి వాళ్ళ బాధ చెప్తే తీర్చాలి. ఇదే ప్రభుత్వం. కాబట్టి ఇక్కడికి వచ్చి అర్జీ ఇచ్చిన వాళ్ళకి సంబంధించినటువంటి నమోదుకు సంబంధించినటువంటి అప్డేట్ని నెక్స్ట్ వీక్ లోపల నాకు ఇవ్వాలని గౌరవ అధికారులు కూడా అన్ని సిబ్బందికి తెలియజేస్తాం. మీరు ఆ కన్సర్న్ డిపార్ట్మెంట్స్ నుంచి తీసుకోండి. దేంట్లో లక్ష్యం వహించిన పెద్దగా నేను ఇబ్బంది పడుతున్నా, దీంట్లో మాత్రం నిర్లక్ష్యం వహిస్తే నేను నిర్లక్ష్యంగా ఉండకూడదని మాత్రం ప్రజా దర్బార్ నిర్వహించడం జరిగింది. రాష్ట్ర ముఖ్యమంత్రి గారి ఆలోచన, ఆకాంక్ష ఒకటే. వారికి అవసరమైనటువంటి పనులు, సౌకర్యవంతమైనటువంటి పనుల కోసం ప్రజల కార్యాలయాల చుట్టూ తిరగకుండా ఒకరోజు అపరిష్కృతంగా ఉన్నటువంటి సమస్యలను పరిష్కరించడం కోసం వారంలో ఒకరోజు ఈ ప్రజా సమస్యల పరిష్కార వేదికని ఏర్పాటు చేయడం జరిగింది. దీని ద్వారా కొన్ని వేల సమస్యలు పరిష్కారం అవుతుంది. పరిష్కారం కాకపోవడానికి కారణాలు ఏంటన్నటువంటి విషయం కూడా తెలుస్తుంది. ఒకవేళ వివాదాలు ఉన్నట్లయితే వివాదాలకు ఉన్నటువంటివి చాలా చక్కగా దోహదపడుతుంది. మాకు గ్రీవెన్స్లో వచ్చినటువంటి సమస్యలన్నింటినీ దాదాపుగా పరిష్కారం చేయడం జరుగుతుంది. ఒకవేళ అలాంటి అపరిష్కృతంగా ఉంటే వాటి వివరాలు సంపూర్ణంగా తెలియజేయాలని కూడా ఈరోజు మేము అధికారులకు ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఏ సమస్య కూడా పరిష్కారం కాని పరిస్థితుల్లో ఎందుకు పరిష్కారం కాదన్నటువంటి విషయం కూడా అర్జీదారునికి తెలియజేయాలి. ఆ సమస్య పరిష్కారం కావాలంటే ఏం చేయాలనే సూచన కూడా చేయాలి. ఒకవేళ అది పరిష్కారం కాదు, నిబంధనలకు లోబడి లేదు, లేదంటే చట్ట పరిధిలో కాదు అన్నప్పుడు నిర్మోహమాటంగా ఆ విషయాన్ని చెప్పాలి. పదే పదే ఒక అర్జీదారుడు ఒకే అర్జీని 4-5 సార్లు ఆఫీసుల చుట్టూ తిరిగితే అది మన నిర్లక్ష్యం కింద చూపబడుతుంది. కాబట్టి ఆ నిర్లక్ష్యాన్ని సహించే పరిస్థితి ఉండదు అన్నటువంటి విషయాన్ని నేను అందరికీ క్లియర్గా చెప్పడం జరిగింది. ఖచ్చితంగా సమస్యల పరిష్కారానికి ఏర్పాటు చేసిన వేదిక అందరికీ ఉపయోగకరంగా మారుతుందని, ఇప్పటికే చాలామందికి ఈ సమస్యల పరిష్కారం అవుతున్నటువంటి నేపథ్యంలో పీజీఆర్ఎస్కి విశేషమైనటువంటి స్పందన వస్తుంది. కాబట్టి మరొక్కసారి ఈ వేదికను ఏర్పాటు చేసినటువంటి ముఖ్యమంత్రి గారికి, పవన్ కళ్యాణ్ గారికి హృదయపూర్వకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలియజేస్తూ చక్కని వేదికని